హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి అసలు టేపు సహాయం లేకుండానే మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ సహాయంతో లైనింగ్ పీస్ ఎలా కట్ చేయాలనేది ఈ వీడియో అనమాట. షార్ట్ వీడియో చూసిన వాళ్ళకు ఈ లైనింగ్ పీస్ కట్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ పైన ఎలా పెట్టి కట్ చేయాలనేది షార్ట్ వీడియోలో ఉంది, వెళ్ళి చూడండి. బ్లౌజ్ లైనింగ్ పీస్ని ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఉండే విధంగా, అలాగే కూర ఉంటుంది చూడండి, అది మనకు ఆపోజిట్ ఓపెన్లో ఉంటుందన్నమాట. మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ని నడుము చుట్టూ ఇలా 4 మడతలుగా మలిచేసి పెట్టేసుకొని, ఇక్కడ నుంచి మనకు ఎండింగ్ ఉంది చూడండి, అక్కడ నుంచి కరెక్ట్గా పెట్టేసుకొని మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ బ్యాక్ టక్స్ కోసం 1 ఇంచ్ మార్కు, ఎక్స్ట్రా సైడ్ జాయింట్ల కోసం ఇలా 2 ఇంచెస్ మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ చూసుకోవాలండి. షోల్డర్ మిడిల్లో పట్టేసుకోవాలి, నిటారుగా ఇలా పట్టేసుకొని పైకి స్ట్రెయిట్గా చూసుకొని, ఇలా అయితే ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్కు, ఎక్స్ట్రా 1/2 ఇంచ్ కుట్ల కోసం ఒక మార్కు. దీన్ని స్ట్రెయిట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని అయితే మడత పెట్టుకోండి. రివర్స్గా ఫోల్డ్ చేయండి. మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజు ఆది బ్లౌజ్ని ఇలా రివర్స్ చేసి చేసుకుంటే, నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే కుట్లు అనేటివి మనం వేసిన స్టిచ్చెస్ ఎక్కడ ఉన్నాయో కరెక్ట్గా క్లియర్గా కనిపించేస్తాయి. ఇలా రివర్స్ చేసుకుంటే నీట్గా ఏర్పడిపోతాయి అన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసి నీట్గా పెట్టేసుకోండి. కింద 1 ఇంచ్ వదిలేసాను కదా, సో బ్యాక్ గల్ల డీప్ ఎంత ఉందో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్. అలాగే షోల్డర్ స్టార్టింగ్ ఒక మార్క్, ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఒక మార్క్. ఇక్కడ షోల్డర్ ఎండింగ్తో ఒక మార్క్, ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఒక మార్క్. మనకు చేతి డౌన్, చంక డౌన్ అనేది కింది నుంచి చూసుకోవాలి. ఈ బ్యాక్ టక్స్ వదిలేసి ఒక 1 ఇంచ్ పెట్టాను చూడండి, దాని నుంచి నిటారుగా చూసుకోవాలన్నమాట. వీటన్నింటినీ కలిపేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్ట్రెయిట్గా లైన్ అయితే గీసుకోండి. స్ట్రెయిట్గా చూసుకోవాలి. మనం గీసుకునే లైన్ అనేది కొద్దిగా కూడా క్రాస్ వెళ్ళొద్దన్నమాట. ఇలా అయితే స్ట్రెయిట్గా అన్నిటినీ కలిపేసుకుంటూ లైన్ అయితే గీసేసుకోండి. సో మీరు ఒకసారి పేపర్ కట్ చేయాలి, ఆ పేపర్ని తీసుకెళ్ళి బ్లౌజ్ పైన పెట్టి కట్ చేద్దామని అనుకున్నా కానీ ఇంతే అనమాట. సో చూడండి, ఇక్కడ 1.5 ఇంచ్ గ్యాప్తో ఒక డాట్ పెట్టాను. ఇక్కడ కర్వ్ తీసాను అనమాట, చంక డౌన్ అనమాట. ఈ చంక హైట్కి మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి అదే గ్యాప్ తోటి అటు సైడ్ కూడా ఎండ్ చేయాలి. ఇక్కడ గల్ల రౌండ్ కూడా ఒక 1/2 ఇంచ్ కర్వ్ అనేది తీసాను. ఇప్పుడు లాస్ట్ ఏంటంటే, మనకు చంక రౌండ్, ఆర్మ్ లూజ్ అంటారనమాట, చేతి రౌండ్. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ మంచిగా చూసుకోవాలన్నమాట. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత కిందికి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసినాం కదా, మనకు సైడ్ జాయింట్లో ప్లేస్లో దానికి కలిపేసుకొని ఇలా అయితే మార్క్ వేసుకోండి. అయిపోయింది. చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ అయితే ఈజీగా కంప్లీట్ చేసేసాను. మీకు ఈ వీడియో చూసేవాళ్ళు ఏదైనా పాయింట్ మీకు అర్థం కాకుంటే నాకు కామెంట్ చేసి అడగండి. కింద మంచిగా నీట్గా ఒక స్ట్రెయిట్లో కర్వ్ అనేది కరెక్ట్గా ఇలా కట్ చేస్తున్నాను. మనకు గల్ల కట్ చేశాను, గల్ల డీప్, అలాగే షోల్డరు. ఈ బ్యాక్ పార్ట్ని మనము కిందికి 2 ఇంచెస్గా ఫోల్డ్ చేసేసుకొని, క్రాస్ కటింగ్ కదా, సో ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్ని నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఈ వీడియో చూసేవాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక చిన్న కామెంట్ అయినా చేయండి. నాకు అర్థమవుతుందన్నమాట, చూసేవాళ్ళు నేర్చుకోవడానికి చూస్తున్నారా లేదా అనేది. చూడండి, ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకోగానే అయిపోదు. మనకి ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఫ్రంట్ గల్ల డీప్ ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇలా చేసుకున్నాను కదా, ఇక్కడికి ఎండ్ అయింది. సో 1/2 ఇంచ్ పైకి కాబట్టి ఈ డాట్ అనేది బ్యాక్ దానికి ఇచ్చేసానమాట. ఫ్రంట్ గల్ల డీప్ అనేది ఎంతవరకు ఉందనేది బ్యాక్ దానికి ఇచ్చాను. ఇప్పుడు మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, ఎక్కడి నుంచి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, హుక్స్ పార్ట్ కరెక్ట్ మనం స్ట్రెయిట్గా పైకి తీసుకుంటే ఆ లైన్కి కరెక్ట్గా రావాలన్నమాట. సో అలా రావడానికి
నేను క్లాత్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను. చాలామంది ఇలా పెట్టుకోరు. అటు సైడ్ నుంచి పెట్టుకుంటారు. సో, ఎవరికి వీలైన విధంగా వాళ్ళు పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా పెట్టుకుంటాననమాట. చాలా అడ్జస్ట్ చేసుకుంటే మనకు క్లాత్ మంచిగా మిగులుతుందనమాట. షేప్ బెల్ట్‌లకైనా గానీ, హుక్స్ పార్ట్, కాజా పార్ట్ ఉంటుంది చూడండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేశాక మిగిలింది చూడండి. అది కూడా మంచిగా మిగులుతుందనమాట. మనకు గల్ల పట్టి పెట్టడానికి కూడా క్లాత్ మిగలడానికి ఇలా చేసుకోవాలనమాట. చూస్తున్నారు గదా! యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం డాట్ వేసేస్తున్నాను. మొత్తం డ్రా చేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే కొంచెం రఫ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకు చంక డౌన్ క్రాస్ అనేది మనకి ఏర్పడడానికి అలా రఫ్ చేస్తున్నాను. చంక లోతు 1/2 ఇంచ్ లోపలికి కర్వ్ అనేది తీసేసాను. ఇక్కడ గల్ల రౌండ్ కూడా 1/2 ఇంచ్ గ్యాప్‌తో రౌండ్ గీసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఫ్రంట్ పార్ట్ షోల్డర్ మిడిల్‌లో నుంచి పట్టేసుకొని ఇక్కడ హుక్స్ పార్ట్ చూడండి. హుక్స్ పార్ట్ డాట్ చేస్తున్నాను. మధ్యలో మిడిల్ టక్స్ వదిలేసి కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్. బ్యాక్‌ది కూడా పట్టుకోవాలన్నమాట. మనము మిడిల్ టక్స్ హైట్ చూసుకోవాలంటే బ్యాక్ సైడ్ కూడా పట్టుకుంటే క్లాత్ అనేది లాగకుండా వస్తుంది. సో, ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్ అనమాట. ఇక్కడ నేను 4th టక్స్ ఉంది దీనికి, కానీ 4th టక్స్ గ్యాప్ వదిలేయట్లేదు. వీటన్నిటిని కలిపేసుకుంటూ మిడిల్ టక్స్ అనేది షోల్డర్ మిడిల్‌కి వస్తుందన్నమాట. కర్వ్ అనేది ఇలా అయితే మార్కింగ్ వేసేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా మార్క్ వేసాను చూడండి. ఆ మార్క్ ఎందుకంటే మిడిల్ టక్స్ మనము 2 సైడ్స్ 1/2 ఇంచ్ తీసుకొని 1 ఇంచ్ కర్వ్ అనేది మనము ఖర్చు అనేది పెట్టుకుంటాం కాబట్టి ఆ ఖర్చుకి క్లాత్ తగ్గిపోతుంది. ఇక్కడ సైడ్ జాయింట్‌లోకి మనకు క్లాత్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి అక్కడ 1/2 ఇంచ్, 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అలా తీసుకోవాలి. కంపల్సరీ తీసుకోవాలి. సో, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి సరిపోతుంది. ఎక్కువ తీసుకోము కదా! మిడిల్‌లో ఎక్కువ మనము ఖర్చు అనేది ఎక్కువ వెడల్పుతోటి పెట్టాం కదా! చెస్ట్ కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వెడల్పుతో పెడతాం కాబట్టి అక్కడ క్లాత్ తగ్గిపోతుంది. సో, క్లాత్‌ని అలా పెంచుకోవచ్చు వాళ్ళ సైజుని బట్టి. చూడండి మన దగ్గర కొలత బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఆ కొలత బ్లౌజ్ తోటే మనము అది ఎంత ఉందో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్. సో, ఈ కొలత బ్లౌజ్‌కి అయితే పఫ్ హ్యాండ్స్ ఉన్నాయి. మీకు మామూలు హ్యాండ్సే కట్ చేస్తున్నాను. చూడండి ఇలా అయితే పెట్టేసుకొని ఇదైతే మామూలు హ్యాండ్ హైట్ అనమాట. ఇక్కడ చేతి రౌండ్, అలాగే చంక డౌన్ డాట్ వేసుకున్నామంటే చూడండి చంక డౌన్ ఇక్కడ వరకు వచ్చేసింది. ఇలా డాట్ వేసుకుంటే ఎక్స్ట్రా ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసేసి ఇలా అయితే కర్వ్ తింపేశాను. వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా ఈజీగా హ్యాండ్స్ అయితే కట్ చేశాను. నేను ఎప్పుడైనా హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే హ్యాండ్ ఫ్రంట్ లోతు అనేది 2 లైనింగ్ పీస్, బ్లౌజ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ కర్వ్ అనేది కట్ చేస్తానన్నమాట. వీడియోస్ చూడండి. నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది స్టిచ్చింగ్ వీడియోస్. సో, బ్యాక్ పార్ట్ కట్ చేయక మిగిలిన క్లాత్ ఉంది చూడండి. ఈ కోర సైడ్ మనకు బ్యాక్ నడుం పట్టి పెడతాం కదా! దానికి ఉపయోగపడుతుంది. సో, కిందికి కాకుండా పైకి కట్ చేస్తున్నాను. ఈ కోరాను వదిలేసి సో, ఇక్కడైతే పెట్టాను. ఇప్పుడు పైకి పెడతాను చూడండి. ఇలా పైకి పెట్టి కింద కూర అనేది మనకు నడుం పట్టికి పనికొస్తుంది కదా! సో, దాన్ని కట్ చేసుకోకూడదు. కరెక్ట్‌గా మనకు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ వచ్చేసిందంటే ఈ చిన్న చిన్నవి ఖచ్చితంగా మనకి ఈజీగా నేర్చేసుకుంటారు. షేప్ బెల్ట్లు ఏందంటే సైడ్ జాయింట్‌లో తక్కువ ఉంటాయి. హుక్స్ పార్ట్‌లో 1 ఇంచు పైకి తీసింది ఉంటుందన్నమాట. సైడ్ జాయింట్‌లో మనకు తక్కువ ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్లు అయితే ఈజీగా కటింగ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చిన వాళ్ళు, అర్థమైన వాళ్ళు కనీసం కామెంట్లో ఒక లైక్ సింబల్ అన్నా కామెంట్ చేసి పెట్టండి. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీరు నేర్చుకునే దానికన్నా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. చూస్తున్నారు కదా! ఫ్రంట్ పార్ట్, అలాగే షేప్ బెల్ట్లు, హ్యాండ్స్. మనకు చాలా క్లాత్ అయితే మిగిలింది. ఆ క్లాత్‌లో మనకు గల్ల పట్టీ వస్తుంది, హెమ్మింగ్ పట్టీ వస్తుంది, హుక్స్ పార్ట్, కాజా పార్ట్ ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట.
చూడండి చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే నేనైతే ఒక చిటికెలో నేను వీడియో కోసం ఇంకా క్లారిటీగా స్లోగా కట్ చేశాను కానీ నేను యాక్చువల్గా స్పీడ్గా కట్ చేశాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి.